Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. Daily current affairs చూస్తున్నాము. ఇది హిందూ పిఐబి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. ఇది ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎస్ఎస్సి, రైల్వే, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, గ్రామ సచివాలయం అన్ని ఎగ్జామ్స్కి ఇవి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇవి ఇంపార్టెంట్. రండి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఒక కోల్ ప్లాట్ఫామ్ని తయారు చేసింది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్. ఇండియా యొక్క సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్. ఇది వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసింది ముఖ్యంగా కోల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ ఇక్కడ వచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ముఖ్యంగా ట్రేడ్ బిజినెస్ని. ఇది కోల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. ఇది అబౌట్ 50 కోల్ బ్లాక్స్ని తయారు చేసింది కోల్ మైనింగ్ కోసము. ముఖ్యంగా జూన్ 11th కల్లా ఇది ట్రేడ్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్ కావాలి. ఒకసారి కోల్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. ఎస్టర్డే కూడా డిస్కస్ చేసినాము. హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. ఎండి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్, పిఏ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ 56 స్కూల్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేపాల్ కంట్రీలో. నేపాల్ వచ్చేసి మన ఇండియాకి నైబరింగ్ కంట్రీ. చైనాకి మధ్య, ఇండియాకి మధ్య ఉన్న శాండ్విచ్ కంట్రీ ఇది నేపాల్. సో మన ఇండియన్ కంట్రీ టోటల్ 56 స్కూల్స్ అనేటివి తయారు చేసి ఇస్తుంది నేపాల్కి. ఇది అగ్రిమెంట్ అనేది ఎంఓయు, మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఇది అగ్రిమెంట్ అనేది జరిగింది ఇండియాకి మధ్య, నేపాల్కి మధ్య. ఇది ఇండియా వచ్చేసి గోర్ఖా, నోవాకోట్, దాడింగ్, దొలక, కావేరపలన చౌక్, రామేఛాప్ అండ్ సింధుపాల్ చౌక్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నేపాల్లో ఉన్న ప్లేసెస్లో, ఈ ప్లేసెస్లో 56 స్కూల్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేస్తుంది ఇండియా. దీనికోసము ఇండియా $2.95 బిలియన్ రూపీస్, నేపాలీస్ రూపీస్ కూడా గ్రాంట్ చేసింది నేపాల్ గవర్నమెంట్కి. ముఖ్యంగా అర్త్క్వేక్ వలన వచ్చే ప్రాబ్లమ్స్కి ఎదుర్కొనేకి ఈ స్కూల్స్ అనేటివి తయారు చేస్తుంది ఇండియా. ఒకసారి నేపాల్ గురించి తెలుసుకుందాము. నేపాల్ ప్రెసిడెంట్ బిద్యాదేవి బండారి. పిఎం తెలుసు మీకు. పిఎం వచ్చేసి ఓలీ, పిఎం ఓలీ, ఆర్ఎస్ ఓలీ, కేపీ ఓలీ. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి కాఠ్మండు. కరెన్సీ, నేపాల్ కరెన్సీ నేపాలీస్ రూపీ. ఇది ఇండియన్ రూపీ ఎలానో అట్లానే నేపాలీస్ రూపీ వాళ్ళకి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఇండియా మరియు డెన్మార్క్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ని సైన్ చేసినారు. ఇది ముఖ్యంగా పవర్ సెక్టార్స్ అగ్రిమెంట్. ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఒక అగ్రిమెంట్ లాంటిదే. ఇది ముఖ్యంగా పవర్ సెక్టార్స్ని డెవలప్ చేయడానికి ఈ అగ్రిమెంట్ సైన్ చేసినారు. ఇందులో పాల్గొనిండేది, సైన్ చేసిండేది సెక్రటరీ పవర్ సంజీవ్ నందన్ సహాయ్ అండ్ అంబాసిడర్ ఆఫ్ డెన్మార్క్ టు ఇండియా ఫ్రెడ్డీ స్వానే. వీళ్ళిద్దరు వచ్చేసి ఈయన ఇండియన్, ఈయన డెన్మార్క్ నుంచి సైన్ అనేది చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది. ఇది ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఎగ్జాంపుల్స్ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ, tidal energy, all these are renewable energies. Minister of State for Power and New and Renewable Energy రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇది డెన్మార్క్ మధ్య, ఇండియాకి మధ్య జరుగుతున్న అగ్రిమెంట్. నెక్స్ట్ అప్డేట్ చూడండి. ఈరోజు ఒక గుడ్ న్యూస్. ఇండియా మరియు చైనాకి మధ్య ఉన్న టాక్స్ అనేటివి సాల్వ్ అయింది. సో ఇద్దరు మిలిటరీ లెవెల్ టాక్స్ అనేటివి మాల్డో, లడాఖ్లో జరిగింది. ఇది ఈరోజు న్యూసే. ఇది నిన్న వచ్చేసి ఈ అగ్రిమెంట్ సైన్ చేసినారు. ముఖ్యంగా PP14 అనే ఏరియా, ఇది లడాఖ్లో పడుతుంది. మాల్డోర్ రీజియన్ దగ్గర PP14 అనే ఏరియా ఉంది. సో ఆ ఏరియాని వచ్చేసి స్టాండ్ ఆఫ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినారు సోల్జర్స్. చైనా సోల్జర్స్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినారు. మన ఇండియన్ సోల్జర్స్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసినారు. స్టాండ్ ఆఫ్ అనేది ముగిసిపోయింది అక్కడ. సో ఈ స్టాండ్ ఆఫ్ ముఖ్యంగా ఈస్టర్న్ లడాక్ రీజియన్ దగ్గర జరిగింది. ఇది మ్యాపింగ్లో చూపిస్తాను ఇప్పుడు. ఇది లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ కమాండర్ మరియు చైనాస్ కమాండర్ వచ్చేసి జనరల్ లియు లిన్ మధ్య జరిగిన ఇది సైన్ అగ్రిమెంట్.
దీనికి ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అక్కడ ఉండే సోల్జర్స్ని ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటాం. వీళ్ళు వచ్చేసి అక్కడ ఆపరేషన్లో ఉన్నారు. వెస్టర్న్ హెడ్ క్వార్టర్ దగ్గర, వెస్టర్న్ హెడ్ క్వార్టర్ వచ్చేసి చండీగఢ్లో పడుతుంది. ఈస్టర్న్ హెడ్ క్వార్టర్ గువాహటి అస్సాంలో పడుతుంది. ఇది హర్యానా. అబౌట్ ఐటీబీపీ గురించి తెలుసుకుందాం. ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్, ఇండియాకి చైనాకి దగ్గర ఉండే సోల్జర్స్ని ఐటీబీపీ సోల్జర్స్ అంటారు. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ చూడండి ఐటీబీపీకి సుర్జిత్ సింగ్ దేశ్వాల్, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ ఒకసారి మ్యాపింగ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము మాట్లాడుతుండేది ఈ రీజియన్ గురించి. ఇక్కడ మాల్డో పడుతుంది, లడాక్ రీజియన్ ఇదంతా. జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఆగస్ట్ 5th 2019లో జమ్మూ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయిపోయింది. మన ఇండియాలో టోటల్ 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇప్పుడు. అందులో లడాక్, జమ్మూ కాశ్మీర్ కూడా 2 యూనియన్ టెరిటరీస్నే. ఈ వెస్టర్న్ సెక్టార్స్లో ఎక్కువ డిస్ప్యూటెడ్ ఏరియా అనేది జరిగింది. సో ఇందుకోసం ఇద్దరు ఆర్మీస్ వచ్చేసి స్టాండ్ ఆఫ్ చేసినారు. అక్కడ ఈరోజు సొల్యూషన్ అనేది వచ్చింది. దీనికి సెంట్రల్ సెక్టార్ ఇది డిస్ప్యూటెడ్ ఏరియా. ఇక్కడ ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ డిస్ప్యూటెడ్ ఏరియా. ఎక్కువ డిస్ప్యూటెడ్ ఏరియా ఉండేది లడాక్ రీజియన్లోనే. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఒకసారి ఈ మ్యాప్లో చూడండి. ఈ ఏరియా మన ఇండియాదే, పాకిస్తాన్ తీసుకొని చైనాకి ఇచ్చేసింది. ఈ ఎక్సైన్ చిన్ ఏరియా మొత్తం ఇది. ఇక్కడ మ్యాక్మోహన్ లైన్ చూడొచ్చు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. ఇక్కడ దురంద్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇక్కడ ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఎల్ఓసి, ఇది ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, జస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ నేపాల్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇండియా, ఇది చైనా, ఇది నేపాల్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి డోక్లా స్టాండ్ ఆఫ్ జరిగింది కదా 2017లో. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనా ప్రెసిడెంట్ బీజింగ్ ఇద్దరు ఈ సిచ్యువేషన్ని ఈజీవేగా ట్యాకిల్ చేసుకొని ముందుకు వెళ్ళినారు. ఇక్కడ అక్సై చిన్ ఏరియా, అక్కడ అరుణాచల్ ప్రదేశ్, మ్యాక్మోహన్ లైన్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇది చైనా. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా 1950 crores గ్రాంట్ చేసింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సీఎం మమతా బెనర్జీ, ఈమెకు వచ్చేసి లోన్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. ఇది ముఖ్యంగా కోవిడ్-19 సిచ్యువేషన్కి ట్యాకిల్ చేసుకోవడానికి మరియు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ఈ శాంక్షన్ అనేది చేసింది వరల్డ్ బ్యాంక్. ఇందులో 1100 crores ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది. రిమైనింగ్ 850 crores సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చింది. ఒకసారి వరల్డ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. దీనికి హెడ్ క్వార్టర్ వెరీ ఇంపార్టెంట్, చాలా న్యూస్లో ఉంది వరల్డ్ బ్యాంక్. దీనికి హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. మోటో వచ్చేసి వర్కింగ్ ఫర్ ఎ వరల్డ్ ఫ్రీ ఆఫ్ పావర్టీ. పావర్టీ లేకుండా వర్క్ చేయాలా, పావర్టీని ఎలిమినేట్ చేయాలా. ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్, వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ గురించి చూద్దాం. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధంకర్, క్యాపిటల్ కోల్కతా. ఇక్కడ ఉన్న నేషనల్ పార్క్స్ చూడండి. బక్సా నేషనల్ పార్క్స్, గోరోమారా నేషనల్ పార్క్స్, నియోరా నేషనల్ పార్క్స్, సింగలీలా, సుందర్బన్, జల్లపారా, ఇవన్నీ నేషనల్ పార్క్స్. ఎగ్జామినేషన్లో అడుగుతాడు. నిన్న ఎస్టర్డే ఏపీ నేషనల్ పార్క్స్ గురించి చదివినాము. ఏపీ క్యాపిటల్ ఇప్పుడు 3 క్యాపిటల్స్ చేయాలని ప్రపోజల్ ఉంది. ఇంతవరకు అమరావతి క్యాపిటల్, ఏపీ క్యాపిటల్ అమరావతి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ గవర్నర్ బన్వరీలాల్ బిశ్వభూషణ్ హరిచంద్. నిన్న ఎస్టర్డే నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడినాం. ఇక్కడ మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నంబర్ 1 వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్, థర్డ్ 1 రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్. ఇవన్నీ నిన్న డిస్కస్ చేసినాం. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. బ్యాంకింగ్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఆర్బీఐ రీసెంట్గా ఫ్రేమ్వర్క్స్ అనేటివి తయారు చేసింది, ముఖ్యంగా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి మరియు బాండ్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ గైడ్లైన్స్ అనేది జారీ చేసింది. ఈ గైడ్లైన్స్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి వర్తిస్తుంది, ఎక్స్క్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇందులో రావు. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వస్తుంది, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ,
నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఈ గైడ్లైన్స్ని ఫాలో చేయాల్సిందేదే. ముఖ్యంగా లోన్స్ని ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ బాండ్స్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, దీని మీద ఆర్బీఐ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఆర్బీఐలో కమిటీ అనేది ఫామ్ అయింది. ముఖ్యంగా దీనికి హెడ్ హర్షవర్ధన్ అండ్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా డెవలప్ చేసినారు. ఇతనికి దీని టాస్క్ ఫోర్స్కి హెడ్ తోతాల నారాయణ స్వామి మనోహరన్. ఆర్బీఐ గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ చూస్తే ఆర్బీఐ ఫార్మేషన్ 1 ఏప్రిల్ 1935లో ఫార్మ్ అయింది. హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ గవర్నర్ శక్తి కాంతదాస్, డిప్యూటీ గవర్నర్స్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. బీబు ప్రసాద్ కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైకల్ డెబాబ్రత పాత్ర అండ్ ఇంకొకటి ఇంకా అసైన్ చేయలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ అనేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఇండియాకి వచ్చేసి 3.2% గ్రోత్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ చూడండి, ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఇయర్కి గ్రోత్ అనేది తగ్గింది, 3.2% తగ్గింది. ఇందుకు రీజన్ వచ్చేసి కోవిడ్-19 అనేసి చెప్తున్నారు. గ్రేట్ డిప్రెషన్, ఇది లాక్డౌన్ ఉన్నందువల్ల ఈ గ్రోత్ అనేది తగ్గింది. సో ఎకనామీ కూడా -5.2% తగ్గింది ఇన్ ద ఇయర్ 2020. వరల్డ్ బ్యాంక్ గురించి ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా. వరల్డ్ బ్యాంక్కి హెడ్ క్వార్టర్ ఎక్కడ? యూఎస్లో వాషింగ్టన్లో ఉంది. దీనికి ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. ఈయన ముఖ్యంగా 60 మిలియన్ పీపుల్స్కి పావర్టీ నుంచి బయటికి తీసుకొని రావాలనేసి ఈయన ఎయిమ్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోర్స్ ఫర్ ఫండింగ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 5 ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి. ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, మెగా, ఐసిఎస్ఐడి. ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ దేని ద్వారా రిలీజ్ అవుతుంది? వరల్డ్ బ్యాంక్ దీనికి రిలీజ్ చేస్తుంది రిపోర్ట్ని. నెక్స్ట్ అప్డేట్, అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నాము. రంజిత్ కుమార్కి వచ్చేసి నాసా డిస్టింగ్విష్ పబ్లిక్ సర్వీస్ మెడల్ అనేది ఇచ్చినారు ఫర్ ద సర్వీస్ టు నాసాకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినారు ఈయన, అందుకని దీనికి మెడల్ అనేది ఇచ్చినారు ఈయనకు. రంజిత్ కుమార్ ముఖ్యంగా లీడర్షిప్ అనేది బాగుంది. ఇంజనీరింగ్ కాంట్రిబ్యూషన్, ఇంజనీరింగ్ వర్క్ చాలా బాగా చేస్తారు. టెక్నికల్ ఎక్సలెన్స్, టెక్నాలజీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తారు. ఇందులో ఫస్ట్ అవార్డు వచ్చేసి ఆర్కే శెట్టి పండిత పతికి ఫస్ట్ అవార్డు ఇచ్చినారు. ఇది 2002లో ఇచ్చినారు. నాసా గురించి ఒకసారి తెలుసుకుందాం. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాసాకి అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ ఫ్రెడరిక్ జిమ్ బ్రిడిన్స్టన్. ఈయన అడ్మినిస్ట్రేటర్. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలో, అమెరికాలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, కేరళ నుంచి వచ్చిన ఈయన పర్సనాలిటీ రంజిత్ కుమార్. నెక్స్ట్ అప్డేట్, స్టేట్ న్యూస్ గురించి మాట్లాడుతున్నాము. అర్పిత్ అంటే ఎయిర్ బోర్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ఐసోలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ అర్పిత్ వచ్చేసి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనికి డెవలప్ చేసినారు. ఇక్కడ చూడవచ్చు, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అర్పిత్ అంటే ఇది ఒక అంబులెన్స్ లాగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ని తీసుకొని వెళ్తుంది. ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్, మౌంటైన్ దగ్గర కానీ, నెక్స్ట్ ఐసోలేటెడ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు. సో ఇందుకోసం ఆత్మనిర్భర్ భారత్ అనేసి ప్రధాని మోడీజీ ఒక స్కీమ్ని తీసుకుని వచ్చినారు. ఇది ముఖ్యంగా అబ్ఆర్జినల్ మెటీరియల్స్ని తయారు చేస్తుంది. టు ఫ్యాబ్రికేట్ దిస్ పాడ్ అబ్ఆర్జినల్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు ఇందులో. దీని ఖర్చు వచ్చేసి 60,000 ఓన్లీ. బట్ ఇంపోర్టెడ్ సిస్టమ్కి 60 lakhs అవుతుంది. వేరే కంట్రీస్ నుంచి తీసుకొని రావాలంటే దీనికి 60 lakhs అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం 60,000 రూపీస్కే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఎయిమ్ పేషెంట్స్ని హెల్ప్ చేయడం. ముఖ్యంగా మౌంటైన్ రీజన్స్ కావచ్చు, ఫారెస్ట్ రీజన్స్ కావచ్చు, ఇక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది
హెల్ప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది 8th అక్టోబర్ 1932లో ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు. సో దీనికి నేమ్ వచ్చేసి రాయల్ ఇండియన్ ఫోర్స్ అని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ రిపబ్లిక్ ఇన్ 1950లో రిపబ్లిక్ వచ్చింది కదా, 1950లో 26th జనవరికి రిపబ్లిక్ డే సెలబ్రేట్ స్టార్ట్ చేస్తున్నాం మేము. సో అప్పుడు నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు దీనికి, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేట్ గుర్తుపెట్టుకోండి, 8th అక్టోబర్ 1932. దీనికి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రాకేష్ కుమార్ బహదూరై, ఆర్కేఎస్ బహదూరై, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ డైలీ నోటిఫికేషన్ ఆన్ మై ఛానల్. లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో ప్లీజ్ మెన్షన్ ఇట్. సో ఫర్ పీడిఎఫ్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.